వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుడివాడలో మహాసముద్రం కనిపిస్తుందని వ్యాఖ్య. పలాస ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని అందరం కలిసి కాపాడుకోవాలని పిలుపు. సీఎం జగన్ పర్యటనలో తగినంత భద్రత కల్పించామన్న సిపి కాంత్ రాణా. సీఎంకు తగిలింది రాయేనని స్పష్టీకరణ. గుడివాడలో మహాసముద్రం కనిపిస్తుందని మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం పక్షాన నిలిచే జన సముద్రం ఇది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. మీ బిడ్డ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడని అన్నారు. పేదల భవిష్యత్తు కొరకు పథకాలని కాపాడుకునేందుకు, పథకాలను కొనసాగించేందుకు సమర శంఖం పూరిద్దామా అని ప్రజలను అడిగారు. కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అంటూ తనదైన శైలిలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజా సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కామని, మే 13న జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం కోసం మీరు ఫ్యాన్ మీద 2 బటన్లు నొక్కండి అని పిలుపునిచ్చారు. మరో 100 మందికి చెప్పి నొక్కించండి అని. మీరంతా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండటానికి మీరంతా సిద్ధమేనా? ఇక్కడున్నది మంచి చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలిగిన ఒక జగన్ మాత్రమే అని అన్నారు. గతంలో ఏ మంచిని చేయని, ఏ పేదను ఆదుకొని ఈ మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అవతలి వైపు ఉన్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలు, బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నించారు. ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని అందరం కలిసి కాపాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని వివరించారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధమయ్యారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావనతో ప్రారంభించారు. సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైత్ మార్చ్ నిర్వహించిన మహానాయకుడని కీర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది డ్రామా కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నా. రాయ్ ఇంకేదో వచ్చింది, పడ్డది, ఆ పడిన వస్తువు ఇక్కడ ఉండాలి కదా, ఆ తగిలి వస్తువు వెంటనే మాయమైపోయిందా? జగన్ వచ్చాడంట, కరెంటు పోయిందంట, అందుకే నేను బాధ్యుడయ్యానంట. ప్రభుత్వం నీదా నాదా? నీ ప్రభుత్వంలో కరెంటు పోతే నాదా బాధ్యత? నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను తిట్టా, ఇప్పుడు నీ ప్రభుత్వంలోనూ నన్ను తిడుతున్నావు. సరే, కరెంటు పోయింది, బస్సు మీద ఎందుకు నిలబడ్డావు? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకురావాలి కదా లోపలికి అని నిలదీశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్. మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుంది అన్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం, ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు. సమాధానం చెప్పండి. మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా, వచ్చిన మొదటి సంతకం, ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సీ పైన పెడతాను. మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి.
పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచాలి. అది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికో పేరు వస్తుందని 30,000 ఎకరాలు భూమి అమరావతికి సేకరిస్తే 10,000 కోట్లతో బిల్డింగులు కడితే పాడుబెట్టినోడు, రాష్ట్రానికి రాజధాని లేనోడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఇంకో పక్కన నాకు పేరు వస్తుందని లక్షల టిట్కో ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇంకో పక్క అందిన కాడికి అప్పులు చేసి ప్రజల్ని దొబ్బేసి దానిపైనే తన పేరేసుకుని దానం చేస్తున్నానని దాన చక్రవర్తి కింద ప్రొజెక్ట్ చేసుకున్న దుర్మార్గుడు. ఇవన్నీ చూస్తే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. దానికి ఒక హీరోయిజంగా మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. హాస్పిటల్ మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. సీఎం జగన్ కు విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామని సిపి కాంతి రాణా వెల్లడించారు. ఏపీ ఎస్పీ నుంచి 4 పోర్టులను బలగాలను సీఎం భద్రతకు కేటాయించామని, వాటికి తోడు ఆక్టోపస్ సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఉందని తెలిపారు. బందరులోని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ సిపి కాంతిరాణా టాటా మాట్లాడుతూ సీఎం ర్యాలీలో కరెంట్ ఎందుకు పోయిందని మీడియాలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని, సీఎం వంటి వ్యక్తి రోడ్ షోలో వాహనం పైకి ఎక్కి రూఫ్ టాప్ షోలో నిర్వహిస్తున్నప్పుడు వైర్లు తగలకుండా ఎవడైనా సరే కరెంట్ ఆఫ్ చేస్తారని వివరణ ఇచ్చారు. కొన్ని చోట్ల గాలి వర్షం కారణంగా కరెంటు తీసేస్తారని తెలిపారు. భద్రతా కారణాల వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని, సెక్యూరిటీ ప్రోటోకాల్లో ఇదొక భాగమని స్పష్టం చేశారు. సీఎం జగన్ రోడ్ షోలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్ గంగానమ్మ టెంపుల్ సమీపంలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి రాయి వేసడం జరిగింది. ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర బందోబస్తుగా 880 persons మనం పెట్టడం జరిగింది. అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్, ఆఫీసర్స్, మెన్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్. ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. మిగతా వీళ్ళకి 22 kilometers స్ట్రెచ్ కాబట్టి అది పార్టీ టు పార్టీ రీప్లేస్మెంట్ కానీ అని రొటేషన్ కోసం కూడా మిగతా పార్టీస్ కూడా వెహికల్స్లో మేము పంపించడం జరిగింది. ఇది కాక ఏపీఎస్పీ నుంచి కూడా 4 platoons ఉన్నాయి. సీఎం గారి బందోబస్తు నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చినాయి. ఇది కాక రెగ్యులర్గా సీఎం సెక్యూరిటీ కానీ ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది పెట్టడం కూడా జరిగింది. ఇంతేకాకుండా రూట్లో కూడా ఒక 10 యాంటీ సబటేజ్ పార్టీస్ పెట్టాం. యాంటీ సబటేజ్ అంటే ఇక్కడ ఏదైనా చెకింగ్ చేసుకుని లేకపోతే కల్వర్ట్స్ కానీ లేకపోతే ఏమైనా సస్పిషియస్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకునే యాంటీ సబటేజ్ చెక్స్ విత్ డాగ్ స్క్వాడ్ అండ్ ఆల్ దట్. ఆ తర్వాత యాక్సెస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనము పెట్టడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ అంటే ఎక్కడ వారు ఆగినప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఏమైనా ఈ పూలమాలలు కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెక్ చేసి పంపించేటట్టు దట్స్ కాల్డ్ యాక్సెస్ కంట్రోల్. 8:04 ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర వివేకానంద స్కూల్ తర్వాత గంగానమ్మ టెంపుల్ అటువైపు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. ఆ తర్వాత సెల్ ఫోన్ డేటా కానీ టెక్నికల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామో అదంతా చేయడం జరిగింది. ఆ లోకల్గా ఆ ఏరియాలోనూ చుట్టుపక్కల ఏరియాలో బ్యాడ్ హ్యాట్స్ని కానీ లేకపోతే ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 50-60 మందిని మనం తెలిసి క్వశ్చనింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది మీద అయితే మనకు అనుమానం ఉంది, బట్ దట్స్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కొద్దిగా టైం పడుతుంది. సీఎం జగన్ పై రాయి దాడి అంతా డ్రామా అని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన తప్పుడు కేసుల పత్రాలని తగలబెట్టారన్నారు. తప్పుడు కేసుల పత్రాలని కాల్చివేతలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెట్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డి పాత్ర ఉందని మండిపడ్డారు. కొల్లి రఘురామిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కలిశారు. చంద్రబాబు నాయుడు పవన్ పై జరిగిన రాళ్లతో దాడికి ప్రయత్నించిన ఘటనను నేతలు వివరించారు.
జగన్ రాయి దాడిపై విజయవాడ సిపితో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని గవర్నర్ కోరారు. సిట్ కార్యాలయం వద్ద కీలక పత్రాల దహనంపైన గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య మాట్లాడుతూ సీఎస్ ను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరామని వర్లారామయ్య తెలిపారు. తాము చెప్పిన విషయాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రాయి డ్రామా చేస్తున్నారని టీడీపీ నేత షరీఫ్ విమర్శించారు. దర్యాప్తు చేయకుండా పోలీసు హత్య నేరమని చెప్పడం దారుణమని మండిపడ్డారు. 2019లో కోడికత్తు డ్రామా అని ఇప్పుడు రాయి డ్రామా చేస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గులకరాయి వేసిన వ్యక్తిని కనిపెడితే 2 లక్షల బహుమతి అని పోలీసులు పత్రికా ప్రకటన చేశారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. రాయి ఇంకా రాలేదని ఎదురు చూశాడు ఆయన. మీరందరూ మీరు వీడియోలన్నీ ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా చూడండి, మీకు అర్థమవుతుంది. అందుకే దిస్ ఈజ్ ఏ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా. స్టేజ్ మేనేజ్డ్ తెలుసు రాయి ఎట్టుంచి వస్తుందో. మీరందరూ కెమెరామెన్లు. అసలు రాయికి కెమెరా ఎట్లా పడిందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కెమెరా రాయి వైపు ఎలా తిరిగింది? ఏం పెద్ద సౌండ్ వచ్చిందా పోనాడు తిప్పటానికి? కెమెరామెన్ కూడా తెలుసు రాయి వస్తుందని, అందుకే దాని వైపు పెట్టాడు కెమెరా. ఇదంతా కూడా డ్రామా. లేదండి అరిచారు రాయి వస్తుంది, అరిచారు పెట్టారంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. పెద్ద సౌండ్ వచ్చిందంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా. ఈరోజు ఎవరైనా రాష్ట్ర ప్రజలు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం జరిగిందని? 5 కోట్ల ప్రజలు ఎవరు అనుకోలా. ఇది డ్రామా అని రాత్రి అందరికీ తెలిసింది. అందుకే వాళ్ళ నాయకులు కూడా ఎవరు నోరెత్తట్లా, సిగ్గుతో తలదించుకున్నారు. మన డ్రామా ఫెయిల్ అయింది, మన నాటకం కనిపెట్టేశారు రాష్ట్ర ప్రజలని. అందుకే ఈ పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ దర్యాప్తు చేస్తే న్యాయం జరగదు. అతను జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గుతాడు విజయవాడ పోలీస్ కమిషనర్. సిబిఐ దర్యాప్తు చేస్తే తప్ప ఆ కోడికత్తి కేసులో ఆ శ్రీనుగాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టినట్లుగా ఇప్పుడు ఒక అమాయకుడిని ఎవరినో ఏరి వాడిని పెడతారు. ఇప్పుడు 2019లో కోడికత్తి డ్రామా అయిపోయింది. 24కి వచ్చాడు. ఖచ్చితంగా అన్ని సర్వేలు చెప్తున్నాయి, వాళ్ళకి తెలుసు వెళ్ళిపోతాడని. వెళ్ళిపోవడం అంటే ఎట్లా? తాడేపల్లి ఇల్లు కూడా ఖాళీ చేసి మళ్ళీ ఏ లోటస్ పండుగ హైదరాబాద్ అంతా కూడా ఇబ్బంది. అప్పుడు అక్కడ కూడా పాపం ఆయన పార్ట్నర్ కేసీఆర్ గారు లేరు. ఎటు పోవాలో అర్థం కాక ఆయన ఏం చేయాలనేది తెలియక అటు నుంచి మొదలుపెట్టినటువంటి యాత్ర గుంటూరు దాకా వస్తే చూసాం, ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన లేదు. ఏం చేయాలో అర్థం కాల. పాపం 2 రోజులు ఆలోచించారు. ఒక డ్రామా విజయవాడలో డ్రామా చేద్దామని చెప్పేసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంకి వచ్చేదానికి ఇందా పెద్దలు చెప్పినట్టుగా కరెంటు పోవటం. అంటే ఒక ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తూ ఉండగా, రోడ్ షో చేస్తూ ఉండగా కరెంటు పోతుందా? ఎప్పుడన్నా చూసాం ఇలాంటి సంఘటనలు? లేదు. కరెంటు పోతే అలాంటి సిచ్యువేషన్లో ఆయన అట్లాగా నుంచోబెట్టి సెక్యూరిటీ వాళ్ళంతా కూడా డ్రామా చూస్తూ ఉంటారా? స్పష్టంగా చెప్పారు, అనుభవం ఉంది కాబట్టి రామే గారు ఇందాక. ఖచ్చితంగా విఐపి అనే వ్యక్తిని సెక్యూరిటీ వాళ్ళు బై ఫోర్స్ అయినా సరే లోపల కూర్చోబెడతారు. కానీ పాపం ఈయన మాత్రం చక్కగా పైన కూర్చున్నాట. ఒక రాయి వచ్చింది, తగిలింది. ఈయనకి తగలటమే కదా మళ్ళా. క్యారమ్ బోర్డులో కొడితే కనుక ఒక కాయన వెళ్ళి 2-3 కాయలు కొడుతుంది. ఆ టైప్లో ఈయనకి తగిలింది. పక్కన ఉన్నటువంటి ఆయన ఎవరు ఉన్నాడు కదా అక్కడ, ఆ దగ్గర నుంచి కొండ ఈ దగ్గరికి వచ్చాడు, అతనికి కూడా తగిలిందంట. పాపం ఇవాళ చూసాం పెద్ద కట్టేసుకుని కూర్చుంటాడు. మరి అంతే ఒక్కసారి ప్రజలారా గమనించండి జరుగుతున్నటువంటి పరిణామాల్ని. అంటే వీళ్ళు ఎంత నీచానికి ఒడిగడుతున్నారా ఇవాళ? ఏమంటే మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, ప్రజలను నమ్ముకున్నాం. ప్రజల ముందుకు మా నాయకులందరూ కూడా స్వేచ్ఛగా వెళ్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, క్యాంపెయిన్లు జరుగుతున్నాయి. మరి ఈయనకి ఎందుకంటే పాపం ఏసీ బస్సు కూడా తయారు చేసుకున్నాడు గవర్నమెంట్ డబ్బుతో, దాని లోపలే కూర్చున్నాడు అక్కడ వరకు కూడా. ఇక్కడికి రాగానే పైకి ఎందుకు లేచాడు? ఇవన్నీ కూడా ఒకసారి విశ్లేషణ చేస్తే క్లియర్గా మరొక డ్రామా ఇవాళ ఇది పెద్దలు చెప్పినట్టుగా గులకరాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ యాదవ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన ప్రవర్తన విధానం చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి కుళ్ళు కుతంత్రాలు బాగా అలవాటు అని, పవన్ కళ్యాణ్కు ఏమైందో తెలియదని, కళ్ళు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తూ జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ అంటే గాలివాటం గలవాడని నిన్న ఆయన చేష్టలు ప్రవర్తన బట్టి అర్థమైందన్నారు. ఆయన యువతకు ఏం సందేశం ఇస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలన్నది ఆర్ కృష్ణయ్య కళ అని, ఢిల్లీలో కూడా అనేక ఉద్యమాలు చేశారన్నారు.
బీసీలకు 50% రాజకీయ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డిని అభినందించవలసింది పోయి ఆయన్ని విమర్శించడం దారుణమన్నారు. బీసీలందరూ ఏకతాటిపైకి రావాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అనుకుంటున్నామని తెలిపారు. దుష్ప్రచారాలు చేస్తూ మనలో మనకి తగాదాలు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న అగ్రకుల నాయకులు, అగ్రకుల పార్టీలకు చెప్పుతో కొట్టి జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లు రావడంలో బీసీలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే గాలివాటం గల్లోడని చెప్పి నిన్న గాలి చేష్టలో యూత్కి ఆయన ఏం సందేశం ఇస్తున్నాడో నాకు అర్థం కావాలి. గులకరాయితో కొడితే రాష్ట్రం అంతా ఇంత ఇదవ్వాలా, అసలు ఆయన మాట్లాడే మాటలు ఎవరో బ్లేడ్లతో కోస్తున్నారని, ఇంకా ఈయన చెప్పే వింతాయనన్నిటికీ మాత్రం రాష్ట్రం మొత్తం ఉడికిపోవాలి. సాక్షాత్తు సీఎం గారికి తగిలిన దెబ్బకి ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా అసలు మేము మాట్లాడకూడదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఖండిస్తూ ఉంది. సరే అందరూ చాలా నీట్గా చేస్తున్నారు, మేము ధర్నాలు చేసాం, కానీ ఎంత స్పందించకపోయినా సరే ఆయన మాట్లాడిన మాటలకి బాధేసి మేము స్పందిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలు కూడా ఒక విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 26 జిల్లాల్లో సాక్షాత్తు మన ఆరాధ్య దైవం ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాల కళ బీసీలకి రాజ్యాధికారం కావాలి, 50% వాటా కావాలని ఢిల్లీలో దాదాపు 2-3 వేల ఉద్యమాలు చేసి ఒక గిన్నిస్ బుక్ రికార్డు కూడా స్థాపించిన ఘనత ఆర్ కృష్ణయ్య గారు. ఇవాళ ఒక అడుగు ముందుకేసి ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలకి 50% రాజకీయాల అవకాశం కల్పించిన ఆయన్ని మనందరం అప్రిషియేట్ చేసి, ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా సరే మన బీసీలు, మన అంతిమ గోలు బీసీలకి 50% రిజర్వేషన్ గురించే కదా. అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే సాక్షాత్తు నేను స్టేట్ ఇన్ఛార్జిగా ఉంటూ కూడా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం. బీసీలు కూడా ఒక తాటి మీదకి రావాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని గెలిపించాలి. 26 జిల్లాల్లో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏదైతే ఉందో అక్కడక్కడ పనిచేస్తున్న నాయకులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రేపొద్దున 50% కార్పొరేషన్స్లో కానీ, రాజకీయంగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ ఇంతకు మించి ఇంకేం నిదర్శనం కావాలో నాకు తెలియట్లేదు. వీటన్నిటిని కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా దుష్ప్రచారాలు చేసుకుంటూ మనలో మనకే తగాదాలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్న ఈ అగ్రకుల నాయకులకి, అగ్రకుల పార్టీలకి చెప్పుతో కొట్టినట్టు రేపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 170. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను ఆదాని ప్రదేశ్గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు విమర్శించారు. గంగవరం పోర్టును ఆదానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గంగవరం పోర్టు ప్రజల ఆస్తి అని, దానిని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టును ఆదానికి అప్పజెప్పారని, తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆదానికి సీఎం జగన్ ఒడిగం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్టు కార్పొరేట్ చేతుల్లో పెట్టారని, గతంలో జట్టి నిర్మిస్తామని, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి దాన్ని విస్మరించారని అన్నారు. ఒక రైతు వీక్ బార్గెనింగ్ పవర్ ఉన్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ కారిడార్కి కానీ లేదా ఇండస్ట్రీకి అవసరమైన వీటికి రైతులు భూములు ఇవ్వడం, అలాగే అక్కడున్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఇవ్వడం, వాళ్ళ సక్రమైన కోరికలు నెరవేర్చకపోగా వాళ్ళని ఇంకా హింస పెడుతున్నారు అన్నది ఎగ్జాంపులే గంగవరం పోర్ట్ అంటే మనకు అర్థమవుతూ ఉంది. 2002లో గంగవరం పోర్టుకి అక్కడ ల్యాండ్ తీసుకున్నప్పుడు అక్కడున్న ఫిషర్మెన్ తాలూకా వాళ్ళ జీవన భృతి పోయినప్పుడు ఆ రోజున్న ప్రభుత్వం పోర్టుతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం ఉండాలన్నది ఒకటి. రెండోది, ఆ పోర్టు దగ్గర పనిచేసే ఊళ్ళన్నిటికి కూడా ఉపాధి కల్పించడానికి జట్టీలు నిర్మించాలి. అలా చాలా డిమాండ్స్ అన్ని పెట్టి ఆ రోజు వాళ్ళని ఒప్పించి తీసుకోవడం జరిగింది. దాన్ని మొత్తాన్ని తొంగలో దొక్కడం కూడా కాకుండా ఇప్పుడు ఇంకా కొత్తగా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత గంగవరం పోర్టులో ఉన్న గవర్నమెంట్ వాటాని కూడా అదానికి ఇలా తాత జాగీర్ మాదిరి రాసిచ్చి పడేసే పరిస్థితి ఉందంటే, ఆ రాసిచ్చేటప్పుడు కూడా అయా ఈ పోర్టు సంబంధించిన ఉద్యోగుల తాలూకా, ఈ పోర్టు నిర్వాసుల తాలూకా సమస్యల్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కూడా లేకుండా ఆ గంగవరం పోర్టు వాటాను అమ్మేయటం, అమ్మేసిన ధర్మిల తర్వాత అదాని మొత్తం పోర్టుని క్యాప్చర్ చేయటం, పోర్టులో ప్రైవేట్ సైన్యం పెట్టుకొని ఆ ఊళ్ళన్నింటిని భయభ్రాంతులు చేసే పరిస్థితి నేను అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా
లేదా పక్క రాష్ట్రాల్లో లేదా పక్క దేశాల్లో ఉన్నామా అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ నేను అడుగుతూ ఉంది, ఇంత జరుగుతూ ఉన్న అదాని మీద రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ మాట్లాడలేకపోవడానికి కారణం అదాని రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని అదాని ప్రదేశ్గా మార్చాడనే దానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్. జగన్ పరిపాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లిపోయిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం సహకారం అవసరమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కర్నూలులో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ ఓడించేదాకా తెలుగు పౌరుషం నిద్రపోరాదని పిలుపునిచ్చారు. మీ ఓటు కూటమికే వేయాలి, ఇది అభ్యర్థన కాదు, ప్రతి ఒక్క తెలుగువాడి గుండె మంట. అతడికి గుణపాఠం చెప్పి ఇంటికి తరిమే వరకు ఆ మంట ఆరకూడదని అన్నారు. మన భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం మనమంతా ఇలాగే ఐక్యంగా ఉండాలని అభిలాషించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఒక భారీ డైలాగ్ చెప్పి అలరించారు. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైష్ణుణ్ణి, మంచికి మాలను, ఎదురు తిరిగితే మాదిగును, కష్టాన్ని నమ్ముకున్న కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణ్ణి, కల్లుగీత కార్మికుణ్ణి, కల్ముషం లేని యాదకుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమును, వ్యక్తిగతంలో రాజును, అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని మీలో ప్రతి ఒక్కరూ అనుకోవాలని అన్నారు. మతాలు, కులాలు ఇవి కాదు మనకు కూడు పెట్టేది. ఇవాళ హిందువులైతేమి, ముస్లింలైతేనేమి ఒక వసుదైక కుటుంబంలా అందరూ కలిసి ఉన్నాం. మనలో ఎవరైనా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే వాళ్ళు చచ్చేదాకా వదిలిపెట్టం అని ఈ సభాముఖంగా శపథం పోనండి అంటూ బాలయ్య ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు పగలగొట్టడం కావాలా, నిర్మించడం కావాలా, ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు. ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు. ఎందుకంటే ఎన్నికలు అనేవి మన భవితకు, మన రాష్ట్రానికి, మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు, రేపు జరగబోతున్న ఎన్నికలు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం. సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లెని ఇంట్లో తరిమేశాడు. దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితులకి కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నమ్మబలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను. ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ కుటుంబ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమని అడుగుతున్నాను. ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాల్పులు మళ్లీ దడ పుట్టించనున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. 4-5 రోజుల క్రితం ద్రోణి అవార్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు ఊరించి ఉసురుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలై వడగాల్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి. నేటి నుంచి ఇవి తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచాయి. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 3 రోజుల్లో పలుచోట్ల 41 నుంచి 44 డిగ్రీలు, కొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాలో 43 డిగ్రీలు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని పేర్కొంది. కాగా ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధిక 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సీఎం జగన్ పై గులకరాయితో దాడి అంశంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బాధ్యత వహించవలసిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. గతంలో సీఎం ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారని, ఏ ఉద్దేశంతో విజయవాడలో విద్యుత్ నిలిపి యాత్ర చేయించారని నిలదీశారు. ఈ ఘటనలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సిపి, సిపిఎం భద్రతా సిబ్బంది పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించవలసిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్లినా పరదాలు కట్టి చెట్లు కొట్టేస్తున్నారన్న పవన్ గతంలో అన్ని పట్టపగలే నిర్వహించారు కదా అని అన్నారు. మరి ఏ ఉద్దేశంతో విజయవాడలో విద్యుత్ నిలిపి చీకట్లో యాత్ర చేయించారని నిలదీశారు. పరదాలు కట్టలేదు, చెట్లు కొట్టలేదని అన్నారు. ఈ దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి, సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భద్రతా చర్యల్లో లోపాలు ఉన్నాయని, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటో తేలాలని కోరారు. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి సచిలురైన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చేయి, ఆ చేయి వెనుక ఉన్నదెవరో బయటపడుతుందని అన్నారు. కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం, చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, మనందరం ఏం చేసాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నోడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాను ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుడివాడలో మహాసముద్రం కనిపిస్తుందని వ్యాఖ్య. పలాస ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని అందరం కలిసి కాపాడుకోవాలని పిలుపు. సీఎం జగన్ పర్యటనలో తగినంత భద్రత కల్పించామన్న సిపి కాంత్రానా. సీఎంకు తగిలింది రాయేనని స్పష్టీకరణ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.